మహేంద్ర, కాలేజీకి సంబంధించి ఇంతవరకు ఏ కబురు రాలేదు. సాయంత్రం ఒకసారి మాస్టర్ గారిని కలిసి విషయం ఏంటో తెలుసుకో. అలాగే మామయ్య గారు. ఊర్లో కూడా దాని గురించి ఏం మాట్లాడడం లేదు. గవర్నమెంట్ వ్యవహారం కదా, అంత త్వరగా తేలదు మావయ్య. మాస్టారు నమస్కారం. నమస్కారం అండి. మీకు 100 ఏళ్లు. ఇప్పుడే మీ గురించి మాట్లాడుకుంటున్నాం, ఇంతలో మీరే కనిపించారు. ఎంతవరకు వచ్చింది కాలేజీ వ్యవహారం? అదే బాధగా ఉందండి. ఏమైంది మాస్టారు? ఏమైందో అర్థం కావడం లేదు. నిన్నటి వరకు కాలేజీ పెట్టుకోవడానికి స్థలం కావాలన్నారు. ఇప్పుడు స్థలం, డబ్బు రెండూ ఉన్నాయి, కానీ పర్మిషన్ లేదంటున్నారండి. ఏమైందో తెలియదండి. ఆ రూల్స్ ఈ రూల్స్ అని ఏదేదో చెప్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు కాలేజీ కట్టడం కుదరదు అంటున్నారండి. ఉన్నట్టుండి మాట మారిస్తే ఎలా? ఎవరైనా గవర్నమెంట్ రూల్స్ పాటించాల్సిందే కదా మావయ్య. అతనికన్నా పై అధికారిని కలవాల్సింది. ఏం జరిగిందో ఏంటో అర్థం కావడం లేదు. ఎన్నో ఏళ్లుగా తిరిగాను, అన్నీ అయిపోయి ఇక పని అయిపోతుంది అనుకున్నప్పుడు ఇదిగో ఇలా జరిగింది. మన చేతుల్లో ఏముంది? కాలేజీ వచ్చే అదృష్టం ఉండుంటే ఎప్పుడో వచ్చేది. అల్లుడు గారు, అదృష్టం గురించి ఆలోచించడానికి ఇది ఆస్తుల విషయం కాదు. ఎన్నో ఏళ్లుగా మాస్టారు గారు కన్న కల. ఏదో ఒకటి చేసి ఆ పర్మిషన్ రప్పించాలి. ఎవరినో ఒకరిని ఒప్పించాలంటే ఏదో ఒకటి చేయొచ్చు, కానీ ఈ విషయంలో ఎన్ని ఆఫీసులు తిరగాలో, ఎంతమందిని కలవాలో. కాస్త కష్టమైనా తప్పదు. నేనిప్పుడే వెళ్ళి ఎంఈఓతో మాట్లాడతాను. ఆయన ఆ స్థలం దగ్గరే ఉన్నారండి. నిజమా? పదండి వెళ్దాం. ఈయన వెళ్ళిపోతే పని అయిపోతుందా? ఈ ఊరి జనం పెద్దరాడు అంటున్నారు కదా, నిజం అనుకుంటున్నాడు ఈ పెద్ద ఆయన. ఎందుకైనా మంచిది మనం అక్కడికి వెళ్దాం. ఆ ఎంఈఓ ఈయన మాటలకు మెత్తబడతాడో ఏమో. పద. మాస్టర్ గారు, విషయం మొత్తం మీకు చెప్పాను. మళ్ళీ ఎవరినో తీసుకొస్తే పనులు జరిగిపోతాయా చెప్పండి. ఈయన నరేంద్ర భూపతి గారని తెలుసు. ఈ చుట్టుపక్కల ఊళ్ళలో పెద్దదైన ఈ స్థలం స్కూల్ ఇచ్చేశారని తెలుసు. అయినా కాలేజీ కట్టడానికి పర్మిషన్ రాలేదన్న విషయం మీకే తెలియడం లేదు. ఎంఈఓ గారు, ఇది 10 మందికి ఉపయోగపడాల్సిన మంచి పని. అటువంటి దానికి మీరు అండగా ఉండాలి గాని ఇలా అంటారేంటి? అయ్యా నరేంద్ర గారు, వెంటనే దానం ఇచ్చేయడానికి ఇది పొలం కాదండి, పర్మిషన్. చాలా మంది సంతకాలు పెట్టాలి, చాలా చోట్ల ఫైల్ మూవ్ అవ్వాలి, ఎన్నో లొసుకులు ఉంటాయండి. ఏంటండి ఇది? మొన్నటి వరకు స్థలం అంటే పర్మిషన్ వస్తుంది అన్నారు, ఇప్పుడు లేదు అంటున్నారు. ప్రభుత్వం ఉంది పనులు చేయడానికే కదండి. అల్లుడు గారు, మీరు ఆగండి. ఎంఈఓ గారు, పదవిలో ఉంది మీరు. పర్మిషన్ రావడానికి ఏం చేయాలో మీకే బాగా తెలుసు. తెలుసు, కానీ నేనేం చేయలేను. ఎంఈఓ గారు, స్థలం ఉంది, నిర్మాణానికి కావాల్సిన డబ్బు ఉంది, అయినా పర్మిషన్ ఇవ్వడానికి అభ్యంతరం ఏంటండి? మాస్టర్ గారు, స్థలం డబ్బు ఉంటే ఏదైనా కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చేస్తారా? అసెంబ్లీ కట్టుకోవడానికి పర్మిషన్ అడగమని చెప్పు. అడిగితే పర్మిషన్ ఇచ్చేస్తారా? మామయ్య గారు, అతను వెటకారం చేస్తున్నాడు. మనం వేరే విధంగా ట్రై చేద్దాం. ఎంఈఓ గారు, కాలేజీ కట్టడానికి పర్మిషన్ ఇప్పించలేరా? లేదు అని తెలుగులోనే చెప్తున్నాను కదండి, మీకు అర్థం కాలేదా? అయితే ఇంగ్లీష్లో చెప్తాను. అకార్డింగ్ టు ది గవర్నమెంట్ ఫర్ ఆపండి.
బాధపడకండి మాస్టర్ గారు. ఆ దేవుడు నాకు ఆస్తిచ్చాడు, అందరికీ సహాయపడే అధికారం ఇవ్వలేదు. మనమే ఏదో విధంగా పర్మిషన్ తీసుకొద్దాం. లేదండి, ఈ అవకాశం చేజారిపోయింది. ఈసారి జరగకపోతే ఏదో ఒక అద్భుతం జరగాల్సిందే. బాబు, నాకన్నీ తెలుసు. ఆయన ఎంఈఓ సుబ్రహ్మణ్యం నిన్నటి వరకు పర్మిషన్ వస్తుంది అన్నాడు, అది తెలుసు. సడన్ గా రాత్రికి రాత్రి రూల్స్ మారిపోయాయి, పర్మిషన్ రాదు అన్నాడు, అది తెలుసు. నీకు తెలియంది ఒక్కటే ఉంది, నా పేరు అభిరామచంద్ర. అయితే ఏంటంట? ఏమండి మాస్టారు, రాయ్, నేను నిన్ను కొట్టింది నేనేంటో నీకు అర్థమవటానికి కాదు. మాస్టర్ కాదు, మాస్టర్ గారు అని పిలవాలి, అర్థమైందా? ఏంటి గవర్నమెంట్ ఆఫీసర్నే కొడతావా? తప్పు చేస్తే గవర్నమెంట్ నే మార్చేసే రోజులివి. ఒకప్పుడు ఇది ఆడపిల్ల, దీనికి చదువెందుకులే అనేవాడు. తరువాత ఓన్లీ ఇది చదువుకుంటుంది అనేవాడు. ఇప్పుడు ఆడపిల్లైనా ఇది చదువుతుంది అంటున్నారు. ఇలాంటప్పుడు ఆడపిల్లలు చదువుకునే అవకాశాన్ని పాడు చేస్తావా? నేనేదో కావాలని తప్పు చేసినట్లు మాట్లాడతారేంటి? నువ్వు తప్పు చేశావు. నాకు కావలసింది పర్మిషన్ కాబట్టి మాట్లాడుతున్నాను. ఇవ్వాల్సింది పనిష్మెంట్ అనుకునుంటే ఈ పాటికది ఫినిష్ చేసి వెళ్లిపోయి ఉండేవాడిని. మంచి మనసుతో అడిగిన మావయ్య గారికి, ఒక లక్ష్యంతో పనిచేస్తున్న మాస్టర్ గారికి సారీ చెప్పి పర్మిషన్ పేపర్స్ ఇచ్చేయి. ఏంటి రుబాబ్ చేస్తున్నావా? బెదిరిస్తే భయపడతాననుకుంటున్నావా? ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. ఆ కాల్ నీకే, లిఫ్ట్ చేయి. సార్, ఓకే సార్, ఓకే సార్, ఇప్పుడే వెళ్తాను. ఇంకెప్పుడు అలాంటి పని చేయండి సార్. ఇంకెప్పుడు తప్పు చేయండి సార్. సార్, నాకు క్షమించండి. ఇప్పుడేం చేయాలో తెలుసు కదా. అలాగే సార్. మాస్టర్ గారు, మీ కల తీరింది. ఇక మన ఊరికి కాలేజ్ వచ్చేసినట్టే. మన ఊరికి కాలేజీ వస్తుందనుకున్నాం కదా, దానికి బామ్మ పేరు పెడదాం అనుకున్నాం కదా, అది కాస్త ఆగిపోయింది. అదేంటండి, స్థలం ఇచ్చారు, డబ్బు ఇచ్చారు, గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు అత్తయ్య గారు.
నాన్న, మీకు చాలా మంది పెద్దవాళ్ళు తెలుసు కదా, వాళ్లతో మాట్లాడించండి. ఏంటి మాట్లాడించేది? మావయ్య గారు వెళ్ళి అడిగితే ఎంఈఓ చాలా వెటకారంగా మాట్లాడాడు. అసలు ఎవరి కోసమో దేవుళ్ళ అంటే ఆయన వెళ్ళి అడగడమే గొప్ప విషయం. అవును మావయ్య గారు, ఇక ఆ విషయం వదిలేయండి. పర్మిషన్ వచ్చినప్పుడే వస్తుంది. పాపం, కాలేజీ వస్తే రాజు ఇక్కడే చదువుకునేది. ఇప్పుడు పట్నం వరకు ఎలా వెళ్తుందో పాపం. ఆగిపోబోతుంది. రాజీ చదువు మాత్రమే కాదు, చాలా మంది ఆడపిల్లల చదువులు ఆగిపోతాయి. పోతే పోయిందిలే నరేంద్ర. ఆ కాలేజీకి నా పేరు పెట్టే రాత లేదంతే. దానికి నువ్వెందుకురా బాధపడ్డావు? అమ్మా, నేనే ఇంత బాధపడుతుంటే ఇన్నేళ్లు దానికోసం తిరిగిన మాస్టారు గారు ఇంకెంత బాధపడాలమ్మా? అలాంటి వ్యక్తి కోసం నేనేమీ చేయలేకపోయానమ్మా. అక్క, ఇక నా చదువు ఆగిపోయినట్టేనా? నువ్వు చదువుకుంటావని బావ చెప్పాడు. బావ చెప్పినట్టు జరిగి తీరుతుంది. అంతమంది చదువును చెడగొట్టి ఎంత బాగా నటిస్తున్నారో. అయ్యా నరేంద్రవర్మ గారు, అయ్యా నన్ను క్షమించండి అయ్యా. ఇందాకేదో పొరపాటు నోరు జారాను. ఇవి కాళ్ళు అనుకోండి అయ్యా. మీరు ఫలానా అని ఓ మొక్క చెప్పొచ్చు కదయ్యా. అభిరామ్ చంద్ర గారు మామగారు అయ్యుండి మీరు నా దగ్గరికి రావడం ఏంటండి? దానికి దీనికి సంబంధం ఏంటి? చాలా ఉంది. ఆయన ఒక్క ఫోన్ చేస్తే చాలు, కాలేజీ ఏం కర్మ, యూనివర్సిటీ మీ ఊళ్ళో ఉంటుందండి. ఆయన మావయ్య గారు అని తెలియక ఏదేదో వాగానండి. నాన్న, కాలేజీ పర్మిషన్ వచ్చేసినట్టేనయ్యా. రేపే అన్ని పేపర్లు పంపించేస్తాను. అయ్యా, మీ మావయ్య గారిని క్షమాపణ అడిగాను. కాలేజీకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయిస్తాను. నన్ను కొంచెం గుర్తుపెట్టుకుంటే చాలయ్యా. వస్తానయ్యా, వస్తానయ్యా, వస్తానమ్మా. ఇంతకు ముందే కాదన్నవాడు వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. వాణ్ణి ఏం చేసావు నాన్న? కళ్ళు తెరిపించారమ్మమ్మ. ఇంత పని చేసి సైలెంట్ గా బలి వచ్చా బావా? గొప్పవాళ్ళు ఎప్పుడూ అంతేనమ్మా. ఒక్క ఫోన్ కాల్తో పని పూర్తి చేశాడు. ఇక నా ఆశ నిరాశ అయిందనుకున్నప్పుడు దేవుళ్ళ వచ్చి ఆదుకున్నాడు.
అలాంటి ఆయన మన ఊర్లో పుట్టకపోయినా మన ఊరికి అల్లుడుగా రావటం నిజంగా మన అదృష్టం. ఏ సంబంధం లేని మేమే ఇంతగా పొగుడుతున్నాం. మీ అల్లుడు గారిని ఒక్క మాటైనా మెచ్చుకోరే నరేంద్ర గారు? ఆడు పరాయివాడు కాదు, ఆడు నీ చెల్లెలు కొడుకురా. ఇన్నేళ్ళు పుట్టింటికి దూరం చేశావు, నేనన్నీ భరించాను. ఇందు భర్తరా, నువ్వు ఇంటికి తీసుకొచ్చింది నా మనవణ్ణి కాదే, నా ప్రాణాన్ని. ఏ కోర్టులో అయినా, ఏ న్యాయ ప్రకారం అయినా సరే ఒక్క తప్పకి ఇన్నేళ్లు శిక్ష వెయ్యరని అవకాశం ఉంటే మీ ఆయనకి చెప్పు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పొగిడితే ఆయుక్షీణం అంటారు, అందుకే పొగడలేదు నాన్న. మేస్టారు, ఆ కాలేజీ నిర్మాణం మీరే దగ్గరుండి చూసుకోవాలి. తప్పకుండా బాబు. అమ్మా ఇందు, నా శిష్యురాలు ప్రేమ పెళ్లి చేసుకునే తప్పటడుగు వేసిందా అని ఏమోలో సందేహంగా ఉండేది. యోగ్యుణ్ణే ఎన్నుకున్నావు. మాస్టారు, 6 అడుగుల అందగడితోటి 7 అడుగులేసింది మా అక్క. స్వరాజ్యం, నువ్వు పిల్లవు కావు, పిడుగువే. మాస్టారు, వెళ్ళొస్తాం బాబు. మంచిది. అమ్మో ఎంత దిష్టో. నానమ్మ, బావకి ఊరంతా దిష్టి పెడుతున్నారు, త్వరగా దిష్టి తీసేయి. అలాగే లేవే మిడతా. యోగ్యుణ్ణే ఎన్నుకున్నావు.